శ్రీ గురు చరిత్ర అధ్యాయం 45 శ్రీ గణేశాయన్మ శ్రీ సరస్వతి చైన్మ శ్రీ గురుభ్యో నమః. నందిశర్మ అనే బ్రాహ్మణుడికి శరీరమంతా కుష్ఠరోగం వ్యాపించింది. దాని నివారణ కోసం అతను తులజాపురం వెళ్ళి అక్కడ అంబాభవానీ దేవిని ఆరాధించాడు. స్వప్నంలో దేవి కనిపించి చందలా పరమేశ్వరిని ఆశ్రయించమని ఆదేశించింది. అతడు అలాగే చేయగా పరమేశ్వరి స్వప్న దర్శనమిచ్చి గానుగాపురం వెళ్ళి శ్రీగురిని ఆశ్రయించమని చెప్పింది. నా రోగం తగ్గించడం దేవతలకే సాధ్యం కాకపోతే ఇక ఒక నరుడి వల్ల ఏమవుతుంది అనుకుంటేనే ఒక శివరాత్రి నాటికి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు నందిశర్మ. శ్రీగుడు అతనితో దేవతల వల్ల కానిది ఒక నరుని వల్ల ఏమవుతుందని సందేహించావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావని అడిగారు. నందిశర్మకు శ్రీగురుడు ప్రత్యక్ష పరమేశ్వరుడే అని విశ్వాసం కలిగింది. అతను శ్రీగురునితో, ప్రభు నన్ను క్షమించండి, నేను అజ్ఞానిని, నన్ను ఉద్ధరించండి. ఈ కుష్ఠి రోగం వల్ల నన్ను తల్లి తండ్రి భార్య కూడా విడిచిపెట్టారు. నా పాపం పోగొట్టుకోవడానికి దేవతలకు కూడా సాధ్యం కాలేదు, నీవు కూడా ఉపేక్షించవద్దు అని శరణు వేడాడు. శ్రీగుడు ఒక శిష్యుడిని పిలిపించి నందిశర్మను తీసుకువెళ్ళి సంగమ స్నానం చేయించి అశ్వత్థ ప్రదక్షిణము చేయించి తీసుకురమ్మన్నారు. అలా చేయగానే అతని కృష్టు మాయమై శరీరం బంగారంలా తయారయింది. శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి అతని నాలుకపై భస్మం ధరింపచేశాడు. పాండిత్యమే లేని నందిశర్మ ఆసువుగా శ్రీగురుని స్తోత్రం చేశాడు. దత్తాయ గురవే నమః.